IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరొకసారి తెర మీదకు వచ్చింది. మరొకసారి అనలేంలే, ఎప్పటి నుంచో అది నలుగుతూ ఉన్నటువంటి విషయమే. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ ఏదైతే తమ పార్టీ సమావేశంలో తీర్మానం చేశారో బీహార్కి ప్రత్యేక హోదా కావాలని, అప్పటి నుంచి టీడీపీ ఎందుకు అడగట్లేదు, కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ దీని మీద ఎందుకు నోరు మెదపటం లేదు అని చెప్పి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఏపీ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించడం జరిగింది. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రాల రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తే వచ్చేది కాదని, ఆ విధంగా వచ్చేలా అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుందని, అయితే గతంలోనే ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేయటం జరిగిందని, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో అందించాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, అవసరమైతే మరికొంత అందించడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ హోదాకు సంబంధించినటువంటి విషయం ఆర్థిక సంఘాలు అలాగే కేంద్ర ప్రభుత్వం చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని, తీర్మానాలు చేసినంత మాత్రాన ప్రత్యేక హోదాలు రావని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయించటం కానీ, పోలవరం పూర్తి చేయటం కానీ అది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన మరొకసారి ప్రకటించడం జరిగింది.